వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. వింధ్యా గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్ లో హీరోయిన్ ధన్యా బాలకృష్ణ సందడి. హైదరాబాద్ సరసిటీమాలో నిర్వహించిన వింధ్యా గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి సినీ నటి ధన్యా బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సందర్శకులతో కలిసి పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వింధ్యా గోల్డ్ పర్చేస్ ప్లాన్ విశ్వసనీయతకు ప్రతిరూపం. ఇలాంటి ఈవెంట్లు కస్టమర్లకు మంచి అనుభవాన్ని కలిగిస్తాయన్నారు. చాలా మంది సందర్శకులు ఛాలెంజ్ లో పాల్గొంటూ బంగారు వెండి నాణాల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజేతలకు బహుమతులుగా బంగారు వెండి బార్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాణ్యమైన ఆభరణాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్యా గోల్డ్ ఈవెంట్ ద్వారా తమ బ్రాండ్ పై ఉన్న విశ్వసనీయతను మరోసారి బలోపేతం చేసింది. షష్టి పూర్తి లాంటి చిత్రాలను డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం. దర్శకుడు పవన్ ప్రభ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రలో రూపేష్ హీరోగా నటించిన షష్టి పూర్తి చిత్రాన్ని మే 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకుడు పవన్ ప్రభ. ఆకాంక్ష సింగ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ తో నిండు. దర్శకుడు పవన్ ప్రభా మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమ విలువలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారు. మాది ఉమ్మడి కుటుంబం. ఆ అనుభవం నుంచే ఈ కథ వచ్చింది. ఇలాంటి సినిమా నిర్మించడం, డైరెక్ట్ చేయడం కంటే కష్టమే. ఇళయరాజా సంగీతం, చైతన్య ప్రసాద్, రెహమాన్, కీరవాన్ రచనలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇళయరాజా గారు పాటల కోసం చాలా ట్యూన్లు ఇచ్చారు. పాటల కంటే ముందుగా కథను నిశ్చితంగా తెలుసుకున్నారన్నారు. రూపేష్, ఆకాంక్ష నటులను ప్రశంసించిన పవన్ ప్రభా ఈ సినిమా తర్వాత ఆకాంక్షకు మంచి భవిష్యత్తు ఉంటుంది. షష్టి పూర్తి మిమ్మల్ని భావోద్వేగాలతో వెంటాడే చిత్రం అవుతుందన్నారు. సెన్సార్ నుంచి ఒక్క కట్ లేకుండా క్లీన్ గా పాస్ అయిన ఈ చిత్రం కుటుంబ అనుబంధాలపై ఆసక్తికరమైన దృష్టికోణాన్ని అందించనుంది. సంక్రాంతి కానుకగా అనగనగా ఒక రాజు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు 2026 జనవరి 14న సంక్రాంతికి ప్రత్యేకంగా థియేటర్లో విడుదల కానుంది. తనదైన కామెడీ టైమింగ్స్ తో నవ్వులు పంచే బ్లాక్ బస్టర్ మెషిన్ నవీన్ పూరిశెట్టి ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మికిజే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పండుగ సందర్భంగా ప్రేక్షకులకు వినోదపూర్వక సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాక్షన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఎదురు చూస్తోంది. వర్జిన్ బాయ్స్ యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ త్వరలో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న వర్జిన్ బాయ్స్ చిత్రం ఆసక్తికరంగా మారింది. ఇటీవల విడుదలైన టీజర్ ఆల్రెడీ క్యూరియాసిటీ పెంచగా తాజాగా విడుదలైన పెదవుల తడి పాట యువతను ఆకట్టుకుంటుంది. పూర్ణాచారి రాసిన భావోద్వేగ లిరిక్స్, ఆదిత్య ఆర్కే గాత్రం, స్మరణ్ సాయి సంగీతం అన్ని కలిసి ఈ పాటను ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ మూడ్ కి తీసుకెళ్లాయి. వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ, మార్తాండ కె వెంకటేష్ ఎడిటింగ్ దృశ్యాలు ఆకర్షణీయంగా మలిచాయి. నటీనటుల మధ్య కెమిస్ట్రీ కూడా స్క్రీన్ పై మంచి రొమాన్స్ తీసుకొచ్చింది. రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దర్పణి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆధునిక యువత భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉండబోతున్నట్లు చెప్తుంది. గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్, రోనిత్, జెన్నిఫర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. పెదవుల తడి పాటతోనే సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. అటవీ శేషు పాన్ ఇండియా థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ గ్లిప్స్ తెలుగు, హిందీలో రిలీజ్. డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ కి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్. అటవీ శేషు, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న డకాయిట్ చిత్రం నుంచి విడుదలైన ఫైర్ గ్లిప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ, మోసం, ప్రతీకారంతో నిండిన మిస్టీరియస్ నేర థ్రిల్లర్ గా ఈ చిత్రం ఫీల్ అవుతుంది. గ్లిప్స్ లో శేషు జూలియట్ అనే సానుభూతి గల డైలాగ్ తో ప్రారంభించి వెంటనే నిన్ను మోసగించడానికి రాలేదు, అంతకంటే ఎక్కువ చేస్తాన డైలాగ్ తో ట్విస్ట్ ఇచ్చాడు. మదనపల్లి యాసలో శేష్ డెబ్బా లాంటి డెలివరీతో అలరించి జైల్ వ్యాన్ సన్నివేశం, రైలు మార్పిడి, తుపాకీ యాక్షన్, మృణాల్ పక్కన కూర్చున్న స్టిల్స్ ఆల్ టుగెదర్ ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ కనిపించింది. శేష్ రగడ్ మేకోవర్ హిందీ డబ్బింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ పాత్రలో మెరిసింది. ఆమె క్యారెక్టర్ వెనుక కథ ఆసక్తికరంగా ఉండబోతుందనే సూచనలు గ్లిప్స్ లో స్పష్టంగా కనిపించాయి. దర్శకుడు షాన్గల్ డియో విజువల్స్, బీమ్ సిసిలియో బీజిఎం సినిమా స్థాయిని పెంచాయి. సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా థియేటర్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. హాలిడే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి డకైట్ రెడీగా ఉంది. శేషుకి ఇది తొలి క్రిస్మస్ రిలీజ్ కావడం విశేషం. డిఫరెంట్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వాస్ రక్తికాల్లోకి రిలీజ్. పూర్వాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సెన్సేషనల్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ సినిమాలో ఆయన హీరోగా కూడా నటిస్తుండడం విశేషం. జ్యోతి పూర్వాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్ తో ఆద్యంతం థ్రిల్లింగ్ గా రూపొందుతుంది. తాజాగా జ్యోతి పూర్వాస్ నటించిన రక్తికా క్యారెక్టర్ లో లుక్ విడుదలైంది. ఈ పాత్రలో ఆమె వ్యాంపర్ లుక్ లో ఇంటెన్స్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతుంది. పూర్వాస్, ప్రజయ్ కామత్, ఏ పద్మనాభరెడ్డిలో థింక్ సినిమా, AE&I మెడ్స్ XR సంస్థలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ రాజ్, దశరథ, చందు, గౌతమ్ ఇలా ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిప్స్ కి మంచి స్పందన వచ్చింది. కిల్లర్ సినిమా త్వరలో విడుదల కానుంది.
సంగీత్ శోభన్ మిస్టరీ ఎంటర్టైనర్ గ్లాంబర్స్ టీజర్ విడుదల. సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టరీ ఎంటర్టైనర్ గ్లాంబర్స్ జూన్ 6న థియేటికల్ గా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి కేఎస్కి చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి చారులింగ కథానాయికగా నటిస్తున్నారు. కేసీఆర్ చిత్రంతో గుర్తింపు పొందిన రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్నా, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్రా శివ, శివారెడ్డి, శ్రీకాంత్, అయ్యంగార్, మధుసూదన్ రావు, ఛత్రపతి శేఖర్, సూర్య భగవాన్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రేష్మా స్టూడియోస్ స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సునీత రాజ్ కుమార్ బృందావన్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ కి మంచి స్పందన వస్తుంది. దర్శకుడు తెలిపిన ప్రకారం ఇందులో సంగీత శోభన్ నటనతో కొత్త కోణం కనిపించనుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. టొవినో థామస్ నరివెట్టకు మంచి రెస్పాన్స్. త్వరలో తెలుగులో రిలీజ్. మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన లేటెస్ట్ కాపీ యాక్షన్ డ్రామా నరివెట్ట మే 23న తెలుగులో గ్రాండ్ గా విడుదలవుతుంది. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తుంది. అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అబిన్ జోసెఫ్ నిర్మించారు. టొవినో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించగా సురాజ్ వెంజరమూడు, చరణ్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం జెక్స్ బిజోయ్ అందించారు. ఇటీవల ఐడెంటిటీలో తన పాత్రలో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న టొవినో ఈసారి పోలీస్ స్టోరీస్ మరోసారి మన ముందుకు రానున్నాడు. రియలిస్టిక్ యాక్షన్, ఇంటెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ తో కూడిన ఈ సినిమా మీద టాలీవుడ్ లో మంచి బ్రౌజ్ క్రియేట్ అవుతుంది. భైరవం కంటే చాలా నచ్చింది. యాక్షన్ సినిమాలు చూసే వారందరికీ సూపర్ వైబ్ ఇస్తుంది. డైరెక్టర్ అనిల్ రావుపుడే. భైరవం రిలీజ్ ఈవెంట్ స్పీచెస్ విశేషంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ కి ఇప్పటికే భారీ హైప్ ఏర్పడిందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మే 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా ఈవెంట్ లో మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటలు సినిమాపై అద్భుతమైన నమ్మకాన్ని, జట్టు పట్ల ప్రేమను ప్రతిబింబిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ డైరెక్టర్ విజయ్ హార్ట్ వర్క్ గురించి పొగిడారు. సినిమాను చూసిన తర్వాత అందరికీ సాటిస్ఫాక్షన్ కలుగుతుందని హామీ ఇచ్చారు. మంచు మనోజ్ సినిమా మా తల్లి, థియేటర్ మా గుడి అన్న మాటలతో సినిమా పట్ల తన ప్రేమను వెల్లడించారు. విజయ్పై వచ్చిన విమర్శలపై మాఫీ చెప్పడం బాధ్యతాయుతమైన నిర్ణయం. నానా రోహిత్ వ్యక్తిగతంగా తన జీవితంలో జరిగిన బాధను షేర్ చేస్తూ టీం మద్దతు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ విజయ్కు బిగ్ బ్రేక్ కావాలని ఆకాంక్షించారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమా ద్వారా ప్రతి హీరోకి, టెక్నీషియన్ కి పెద్ద బ్రేక్ వస్తుందని జోసేన్ చెప్పారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ పెద్ద స్థాయికి వెళ్ళబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్మాత రాధామోహన్ మొదట మల్టీ స్టారర్ సినిమా చేయడంపై సంకోచమున్నా బెల్లంకొండ సురేష్ సాయం వల్ల నమ్మకం ఏర్పడిందని చెప్పారు. 3 అల్లుల్లాగా అనిపించిందని హృదయపూర్వకంగా తెలిపారు. డైరెక్టర్ విజయ్ కనకమెడల నెక్స్ట్ లెవెల్స్ వైబ్ ఇవ్వబోతుందన్న మాటలతో సినిమాపై గట్టి నమ్మకం చెప్పారు. ప్రతి డిపార్ట్మెంట్ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాలపై పేరు నాని కుట్ర నచ్చుతుంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టికుమార్, వైసీపీ నేత పేర్ని నాని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లి చిత్రంపై కుట్రాత్మకంగా ఫ్లాప్ ట్యాగ్ వేయడం తప్పు అని తీవ్రంగా ఖండించారు. సినిమా ఇంకా సెన్సార్ విడుదల జరగముందే పేర్ని నాని చేసిన కామెంట్లు న్యాయం కాదని, నిర్మాత ఎంఎం రత్నం కేసు నమోదు చేసి చిత్రంపై చెడు ప్రచారం జరగకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై విచారణ చేసి పేర్ని నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపే దమ్ము ఎవరికి లేదు. థియేటర్స్ బంద్ అనే వార్త రాంగ్ గా కమ్యూనికేట్ అయింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పరిస్థితికి తొలగించిన మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని రోజులుగా ఉన్న ఇబ్బందులకు తెరపడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి నుండి మొదలైన పర్సెంటేజ్ సమస్య తెలంగాణకు వచ్చినట్లు చెప్పారు. హరిహర వీరమల్లి సినిమాపై అనవసర అర్థం తప్పుదో పట్టకుండా థియేటర్ల కదలికలు ఆపడం లేదని స్పష్టం చేశారు. మే 30 నుంచి జూలై వరకు మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని, 2 ప్రభుత్వాల ఇండస్ట్రీకి పాజిటివ్ గా ఉంటాయని, సమస్యలు పరిష్కరించి ముందుకెళ్లాలని కోరారు. కొత్త టాలెంట్స్ కు సహాయం చేస్తూ మంచి సినిమాలు తీసే లక్ష్యంలో ఉన్నారని తెలిపారు. విజయ్ సేతుపతి బెగ్గర్ లో క్యామియో రోల్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, లైగర్ మరియు డబుల్ స్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత తన కొత్త సినిమా బెగ్గర్ ను విజయ్ సేతుపతి హీరోగా ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఓ కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో అక్కినేని నాగార్జున గెస్ట్ లో కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ లో బజ్ నడుస్తుంది. గతంలో పూరి నా కాంబినేషన్ లో వచ్చిన శివమణి సూపర్ సినిమాలో మంచి హిట్ కావడం వల్ల ఈ కలయికపై ఆసక్తి పెరుగుతుంది. అయితే గెస్ట్ రోల్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక పూరి గత చిత్రాల ఫలితాల దృష్ట్యా బెగ్గర్ కోసం ఆయన ఏ మేరకు కొత్త కథ, న్యూ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ సేతుపతి లాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టర్ తో కలిసి పూరి ఏ మ్యాజిక్ చేస్తాడో చూడాలి. సమగ్రంగా చూస్తే బెగ్గర్ పూరి కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. టబు, విజయ్ సేతుపతి మరియు నాగ్ వంటి స్టార్స్ ఉండడం సినిమాపై అంచనాలు పెంచుతుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ ది రాజా సాబ్ లేటెస్ట్ అప్డేట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కమర్షియల్ ఎంటర్టైనర్లకు మారుపేరిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా ది రాజా సాబ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల దర్శకుడు మారుతి 2 వారాల్లో ఓ మెజర్ అప్డేట్ రానుంది అని పేర్కొనడంతో టీజర్ రిలీజ్ తేదీపై స్పష్టత కావచ్చని అందరూ భావిస్తారు. ఈలోగా సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్ లో విడుదలయ్యే అవకాశం ఉందని గట్టిగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంగీతాన్ని తమనందిస్తుండగా నిర్మాణ బాధ్యతలను టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం
షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందనే అంచనాలతో అభిమానులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది రాజా సార్ ఓ మాస్ ఫెస్టివల్ సినిమా అవుతుందా అన్నది టీజర్ గానే స్పష్టంగా అవుతుంది. హరిహర వీరమల నుంచి తారా తారా లిరికల్ సాంగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. చిత్రంలోని లిరికల్ సాంగ్ తారా తారాను మే 28 ఉదయం 10:20 విడుదల చేయనున్నట్లు మెగా సూర్య ప్రొడక్షన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు నిధి అగర్వాల్ లుక్ ను విడుదల చేశారు. ఆమె ఇందులో పవన్ సరసన కథానాయికగా నటిస్తుంది. ఈ పాటపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో హై బజ్ నడుస్తుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించిన ఈ మెలోడియస్ ట్రాక్ సంగీత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో యూనిట్ ఉంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో బాబీ డియల్, సునీల్ రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఎన్ దయాకర్ నిర్మాణంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్, భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్లు, పోస్టర్లు అభిమానుల్లో భారీ అంచనాలు రేపక తారా తారా పాట ఆ అంచనాలు మరింత పెంచే అవకాశం ఉంది. మే 28న ఈ పాట విడుదలవుతున్న నేపథ్యంలో పవన్ అభిమానుల్లో ఉత్సాహం మోతాదుకు మించింది. శరణ్య ప్రదీప్ సహజ నటనతో ఆకట్టుకున్న ఫిదా సిస్టర్స్ ఇప్పుడు మళ్ళీ బ్రేక్ కోసం ఎదురు. తెలుగు సినీ ప్రేక్షకుల దృష్టిలో హీరోయిన్ల గ్లామర్ ఓ రేంజ్లో మెమరబుల్ అయిపోయింది. కానీ అక్కా చెల్లి వదిన పాత్రలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా తక్కువ మందికి గుర్తింపు ఉంటుంది. ఈ విషయంలో శరణ్య ప్రదీప్ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది. 2015లో వచ్చిన ఫిదా సినిమాలో సాయి పల్లవి చెల్లెల పాత్రలో ఆమె తొలిసారి కనిపించి సహజమైన నటనతో అభిమానుల మనసులో నిలిచిపోయారు. కనుముక్కు తీరు, పలుకుబడి, సింపుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ఆమె విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ సినిమా తర్వాత శరణ్యకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2023లో అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్, భామా కలాపం 2 సినిమాల ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న శరణ్య ఆ స్పీడ్ను కొనసాగిస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. కానీ కా సినిమా తర్వాత ఆమె తెరపై కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేక విరామణని ఎంచుకున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. 2024లో ఇప్పటి వరకు ఆమె నుంచి ఏ చిత్రానికి ప్రమోషన్ అప్డేట్స్ లేకపోవడం పరిశ్రమలోనూ అభిమానుల్లోనూ చర్చకు తావిస్తుంది. అయినా శరణ్య ప్రదీప్ లాంటి నటీనటుల్లో మంచి కంటెంట్ ఉన్న కథలు వస్తే వారు మళ్లీ మర్చిపోలేని పాత్రలతో స్క్రీన్ మీద వస్తారని ఆశించవచ్చు. ఆమె సహజ నటకు మార్కెట్ ఉందన్న విషయం గతంలో ఎన్నిసార్లు ప్రూఫ్ అయింది. దిల్ రాజు వివరణ అదే సమయంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్. ప్రస్తుత తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ల యాజమాన్య సమస్యలపై బాగా చర్చ జరుగుతుంది. ప్రముఖ నిర్మాతలు ఒక్కొక్కరిగా స్పందిస్తూ తమపై వస్తున్న ఆరోపణలపై వివరణిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రన్నింగ్ మ్యాటర్లాగా మారింది. అంటే ప్రజల దృష్టి మొత్తం దీనిపైనే కేంద్రీకృతమై ఉంది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన వద్ద తెలంగాణలో కేవలం ఒకే థియేటర్, ఆంధ్రప్రదేశ్లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. పరిశ్రమలో ఆ నలుగురు అనే ఆరోపణ నుంచి తాను బయటనని చెప్పారు. తన వద్ద తెలంగాణలో 30 థియేటర్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 370 థియేటర్లో తాను, ఏషియన్, సునీల్, సురేష్ బాబు కలిసి 120 థియేటర్లకు మాత్రమే యాజమాన్యం ఉన్నదని, పవన్ కళ్యాణ్ సినిమా నాపే ధైర్యం ఎవరికి లేదని తేల్చి చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించిన మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్కార్ నటులు కమల్ హాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నా అన్న వ్యాఖ్యలు పేరు ప్రస్తావించకపోయినా దిల్ రాజు మీడియా సమావేశ సమయంలో పెట్టిన పోస్టు కావడం వల్ల ఇది ఆయనను ఉద్దేశించి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.